నమస్కారం. ఒక ఇల్లు కేవలం ఇటుకలు సిమెంటుతో కట్టిన నిర్మాణం మాత్రమే కాదు, అది ఒక శక్తిక్షేత్రం. మనం ఎంత ఖర్చుపెట్టి ఇల్లు కట్టినా ఆ ఇంటికి పెట్టే సింహద్వారం సరైన స్థానంలో లేకపోతే ఆ ఇంట్లోని సిరిసంపదలు కర్పూరంలా కరిగిపోతాయి. అదే వాస్తుపురుష మండలంలోని నిర్దిష్టమైన దేవతాస్థానాల్లో కనుక ద్వారం పడితే ఆ ఇల్లు కుబేరస్థానంగా మారుతుంది. ద్వారాల విషయంలో అందరూ ఈశాన్యం, తూర్పు, ఉత్తరాన్ని ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాని అది పూర్తిగా సరైన పద్ధతి కాదు. ఎందువల్లంటే 4 వైపులా అద్భుతమైన దిక్కులున్నాయి. మీరు ఉదాహరణకు చూసుకుంటే దక్షిణాగ్నేయంలో 3, 4 దేవతాస్థానాలు అద్భుతమైన ఫేమిస్తాయి. చాలామంది కళాకారులకి ఇది ఎంతో అద్భుతమైన ఎంట్రెన్స్. అలానే పడమరలో కూడా అద్భుతమైన ఎంట్రెన్సున్నాయి. ఇవన్నీ వదిలేసి మాయకు గురవుతున్నారు. మీ ఇల్లు పడమర, దక్షిణమైతే ఒక్కసారి 3, 4 ఈ దేవతాస్థానాల్లో సింహద్వారం ఉంటే అత్యుత్తమం. అలానే తూర్పు, ఉత్తరాల్లో ఈశాన్యం కార్నర్లో పెట్టిన ఎంట్రెన్స్లు దరిద్రానికి సూచకం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ గత 40 ఏళ్ల నుంచి దాపురించింది. శిఖి, ప్రద్యుమ్న, ధితి, అదితి. తూర్పు, ఉత్తరాల్లో ఈ 4 దేవతాస్థానాలు ఆల్మోస్ట్ ఆల్ కార్నర్లో ఉంటాయి. ఈ కార్నర్లో సింహద్వారాలు ఓపెన్ చేయించారు. ఇళ్లల్లో ఉండే పుత్రికా పుత్రుల్లో కార్డియల్ రిలేషన్స్ పెద్దవాళ్ల పట్ల ఉండదు. ఇంకా ఎక్కువ చెప్తే మిమ్మల్ని భయపెట్టినట్టవుతుంది. ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే నాతో మాట్లాడండి. ఈ ఛానల్లోని కంటెంట్ అంతా పరిశోధనాత్మకంగా ఉంటుంది. మీ బంధుమిత్రులకి ఉపయోగకరంగా ఉంటుంది. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కి షేర్ చేయండి. ఈరోజు మన ఎపిసోడ్లో ఒక దీర్ఘచతురస్రాకారపు స్థలంలో పొడవు, వెడల్పులను బట్టి ఆ సూక్ష్మమైన దేవతాస్థానాలను ఎలా పట్టుకోవాలి, 32 దేవతాస్థానాల్లో అద్భుతమైన ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, కీర్తిని కట్టబెట్టే ఆ 12 రాజమార్గాలైన ద్వారాలు ఏవి అనే విషయాలను లోతుగా విశ్లేషించుకుందాం. ముందుగా అసలు సింహద్వారం ఎక్కడ పెట్టాలనేది ఎలా నిర్ణయించాలి? చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే చేతిలో ఒక దిక్సూచి పట్టుకొని గోడ మధ్యలో నిలబడి ఇది తూర్పు అని డిసైడైపోతారు. కాని వాస్తుశాస్త్రం ఇంత సరళమైనది కాదు. ఇది గణితం మరియు రేఖాగణితం కలయిక. మీ స్థలం చతురస్రం కాకుండా దీర్ఘచతురస్రంగా ఉన్నప్పుడు, అంటే ఉదాహరణకు పొడవు 60 అడుగులు, వెడల్పు 40 అడుగులుందనుకోండి, ఇక్కడ గ్రిడ్ సిస్టమ్ మారుతుంది. మీరు పొడవు వైపు ఉన్న 60 అడుగుల గోడను 8 సమాన భాగాలుగా విభజించాలి. అలాగే వెడల్పు వైపు ఉన్న 40 అడుగులను కూడా 8 సమాన భాగాలుగా చేయాలి. అంటే పొడవు వైపు దేవతాస్థానం పెద్దదిగానూ, వెడల్పు వైపు చిన్నదిగానూ వస్తుంది. దీన్నే మనం ఇలాస్టిక్ గ్రిడ్ అంటాం. ఇలా 4 వైపులా 8 చొప్పున మొత్తం 32 దేవతాస్థానాలు ఏర్పడతాయి. ఈ 32 ద్వారాల్లో అన్నీ మంచివి కావు. కొన్ని మృత్యువునిస్తే, కొన్ని దారిద్ర్యాన్నిస్తాయి. కాని వీటిలో ఒక 12 అద్భుతమైన ద్వారాలున్నాయి. వాటినిప్పుడు దిక్కులవారీగా ఛేదిద్దాం. మొదటగా ఉత్తరదిశ, సాక్షాత్తూ కుబేరుడి స్థానం. ఉత్తరంలో వాయువ్యం నుండి ఈశాన్యం వరకు 8 భాగాలు చేస్తే మొదటి 2 స్థానాలైన నాగా, రోగా జోన్లను ఖచ్చితంగా వదిలేయాలి. ఇవి శత్రువుల బాధను, అనారోగ్యాన్ని తెస్తాయి. కాని ఆ తర్వాత వచ్చే 3, 4, 5 స్థానాలు మాత్రం అక్షయపాత్రలు. ముఖ్యంగా 3వ స్థానం ముఖ్య. ఇక్కడ ద్వారం ఉంటే ఆ ఇంట్లో మగవారికి, యజమానికి తిరుగులేని ధనలాభం, సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. 4వ స్థానం భల్లాట. దీనిని సాక్షాత్తు కుబేరద్వారం అంటారు. ఇక్కడ సింహద్వారం ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటుండదు. వారసత్వ ఆస్తులు కలిసివస్తాయి. 5వ స్థానం సోమ. ఇది ఆధ్యాత్మిక చింతనతో పాటు శాంతిని, సంపదను ఇస్తుంది. కాబట్టి ఉత్తరంలో ద్వారం పెట్టాలనుకునేవారు ఖచ్చితంగా ఈ 3 స్థానాలనే ఎంచుకోవాలి. తూర్పు దిశ, అధికారయోగం, సూర్యుడు ఉదయించే దిశ. ఇక్కడ ఈశాన్యం వైపు ఉండే మొదటి 2 స్థానాలు శిఖి, పర్జన్య. ఇవి అగ్ని ప్రమాదాలకు, విపరీతమైన ఖర్చులకు దారితీస్తాయి. వాటిని తాకకూడదు. అద్భుతమైన ఫలితాలిచ్చేవి 3వ స్థానం జయంత మరియు 4వ స్థానం ఇంద్ర. 3వ స్థానం జయంత. పేరులోనే ఉంది, జయం. ఇక్కడ ద్వారం ఉంటే మీరు ఏ పని తలపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఇంట్లో ఎప్పుడూ ఉత్సాహం ఉరకలేస్తుంది. 4వ స్థానం, ఇది సాక్షాత్తూ ఇంద్రద్వారం. ఇక్కడ ద్వారం ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటుండదు. ప్రభుత్వ ద్వారా లాభాలు, కాంట్రాక్టులు వస్తాయి. గుర్తుంచుకోండి,
తూర్పు మధ్యలో ఉండే 5వ స్థానం సూర్య. ఇక్కడ ద్వారం ఉంటే ఇంట్లో విపరీతమైన కోపం, చిరాకులు, అగ్నిభయం ఉంటాయి. కాబట్టి 3, 4 స్థానాలే శ్రేష్టం. దక్షిణ దిశ ఐశ్వర్యసిద్ధి. చాలామంది దక్షిణమంటే భయపడతారు, అమ్మో అంటారు. కాని వాస్తులో కోటీశ్వరులను చేసేది దక్షిణమే. దక్షిణంలో ఆగ్నేయం వైపు ఉండే మొదటి 2 స్థానాలు వదిలేయాలి. కాని ఆ తర్వాత వచ్చే 3వ స్థానం వితథ మరియు 4వ స్థానం గృహక్షత అత్యంత శక్తివంతమైనవి. 3వ స్థానం వితథ. ఇక్కడ ద్వారం ఉంటే ఆ ఇంట్లో వారు చాలా తెలివైనవారుగా, సమయస్ఫూర్తి కలవారిగా ఉంటారు. స్వశక్తితో అపారమైన సంపదను సృష్టిస్తారు. వ్యాపారస్తులకు ఇది బంగారు బాట. 4వ స్థానం గృహక్షత. దీనిని సాక్షాత్తు కీర్తిస్థానం అంటారు. సినీ రంగం, మీడియా లేదా పబ్లిక్ లైఫ్లో ఉండేవారికి ఇక్కడ ద్వారం ఉంటే పేరు ప్రఖ్యాతులు, ధనం వెల్లువలా వస్తాయి. దక్షిణంలో ఈ 2 చోట్ల తప్ప నైరుతివైపు వెళితే అప్పుల పాలవుతారు. పడమర దిశ లాభాల పంట. చివరిగా పడమర దిశ. ఇది లాభాలనిచ్చే దిశ. వరుణుడి స్థానం. ఇక్కడ నైరుతివైపు ఉండే మొదటి 2 స్థానాలు వదిలేసి 3వ స్థానం సుగ్రీవ మరియు 4వ స్థానం పుష్పదంతాలను పట్టుకోవాలి. 3వ స్థానం సుగ్రీవ. దీనిని విద్యాస్థానం లేదా వ్యాపార లాభస్థానం అంటారు. ఇక్కడ ద్వారం ఉంటే ఇంట్లో పిల్లలు చదువులో రాణిస్తారు. విదేశీ యానాలు, ఎక్స్పోర్ట్ బిజినెస్లు కలిసి వస్తాయి. కొన్నిసార్లు 5వ స్థానం వరుణ కూడా మంచిదే, కానీ అది మిమ్మల్ని అతిగా ఆశపడేలా చేస్తుంది. కాబట్టి 3, 4 స్థానాలు సేఫ్ అండ్ బెస్ట్. చూశారు కదా, 4 దిక్కుల్లోనూ ప్రతి దిక్కులో సుమారుగా 2 నుండి 3 అద్భుతమైన ద్వారాలున్నాయి. మొత్తం మీద ఉత్తరంలో 3, 4, 5, తూర్పులో 3, 4, దక్షిణంలో 3, 4, పడమరలో 3, 4. ఈ ద్వారాలు మాత్రమే మీ తలరాతను మార్చగలవు. మీరు ఇల్లు కట్టేటప్పుడు లేదా ఫ్లాట్ కొనేటప్పుడు అంచనాలతో కాకుండా మీ వాస్తు పరిశీలకుడితో ఈ నిర్దిష్టమైన దేవతా స్థానాల్లో ద్వారం వస్తోందో లేదో చెక్ చేసుకోండి. సరైన స్థానంలో ఉన్న సింహద్వారం ఆ ఇంటిని దేవాలయం చేస్తుంది, మీ జీవితాన్ని స్వర్ణమయం చేస్తుంది. మరొక ఆసక్తికరమైన వాస్తు విశేషంతో మళ్ళీ కలుద్దాం.